సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణీయు కలిగెను. ఫిలేమోనుకు 1:7. ప్రార్థన. ప్రియ పరలోక తండ్రి, ఈ వాక్యం మర్మములను గ్రహించుకొనుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాక్య భాగం పౌలు ఫిలేమోను నిమిత్తము ఎందుకు విజ్ఞాపనలు మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో మనకు తెలియజేస్తుంది. ఫిలేమోనుకు పరిశుద్ధుల పట్ల ఉన్న ప్రేమను బట్టి ఆయన వారి హృదయాలకు విశ్రాంతి కలుగజేశాడు. అనగా పరిశుద్ధుల అవసరాల్లో వారిని ఆదుకొని తన వంతు తాను చేయగలిగిన సహాయాన్ని ప్రేమతో అందించాడు. ఇది నిజమైన విశ్వాసులకు ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణలక్షణం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవ్వారో తేటపాడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. 1 యోహాను 3:10. ఫిలేమోను తన సహోదరులను ప్రేమించాడు. తాను నిజమైన దేవుని సంబంధి అని తన క్రియల ద్వారా దానిని నిరూపించుకున్నాడు గనుక సహోదరులకు సహాయము చేయడం ద్వారా పౌలు ఫిలేమోనును బట్టి అధికంగా ఆనందించాడు. ఈ వచనంలో విశ్రాంతి అనే పదాన్ని అనపేపటై, ఆనెపిపౌటై అనే గ్రీకు పదం నుండి అనువదించారు. ఈ పదం యొక్క అర్థం విశ్రాంతి పొందడం అని మాత్రమే కాకుండా తిరిగి శక్తిని పొందడం అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పౌలు శారీరకమైన శక్తిని పొందడం గురించి వివరించట్లేదు, కానీ ఆంతరంగికమైన శక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఫిలేమోను తోటి పరిశుద్ధులకు తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా ఆంతరంగికమైన శక్తిని వారిలో నింపేవాడిగా, శారీరకమైన అవసరాలలో పరిశుద్ధుల పట్ల సహాయకునిగా ఉన్నాడు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక ఇన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడ్ల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదవును. యాకోబు 2:14-17. దీన్ని బట్టి ఫిలేమోను విశ్వాసం క్రియలు లేనిది కాదని, తద్వారా తనది నిజమైన విశ్వాసమని రుజువవుతోంది. మరి ఇదే కొలమానంతో నిన్ను కొలిస్తే నీ విశ్వాసం నిజమైనదని, మృతమైనది కాదని రుజువు పరచబడుతుందా? నువ్వు కూడా పరిశుద్ధులను ప్రేమించి వారి ఆత్మీయ అవసరాలలో గాని, శారీరక అవసరాలలో గాని నీవంతు ప్రేమని చూపించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించి చూసుకోండి. పరిశుద్ధులను ప్రేమించగలుగుతున్నామా లేదా? కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, సులోమాను వలె పరిశుద్ధులను ప్రేమించే మనస్సు ఈ వాక్యం అందరికీ దయచేయండి. తండ్రి యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమె